ఒక వ్యక్తిని పుట్టిస్తున్నాడు అంటే తప్పనిసరిగా అతనికి పని ఉంటుంది. పని లేకుండా మీరు పుట్టలేదు అని తెలుసుకోండి. మీకు దైవ సంబంధమైన పని ఉన్నది, అందుకే మీరు పుట్టారు. లేకపోతే మిమ్మల్ని పుట్టించవలసిన అవసరత దేవునికి లేదు. పని లేకుండా పుట్టించడం, మళ్ళీ చెప్తున్నాను నేను, రాసుకోండి మీరు ఈ సంగతి. మీరు దేవుడి పని లేకుండా పుట్టలేదు. మీరు పుట్టి బ్రతుకుతున్నారు అంటే దేవుడు మీకు ఇచ్చిన పని ఉంది. ఆ పని ఏంటో తెలుసుకోండి, ఆ పనిని పూర్తి చేయండి.